గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 27th March 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించండి. స్మాల్ అడ్వైజ్ రోజు చెప్పినట్టే మనం కనీసం మన స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెడతారు. అట్లా కాకుండా మనలో ఉన్న అమౌంట్లో 50% పెట్టేసి మిగతా అమౌంట్ రిజర్వ్ పెట్టుకోవాలి. ఈ రిజర్వ్ అమౌంట్ అనేది ఒకవేళ మన కొన్న షేర్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఇంకా అంతకన్నా మంచి షేర్ మనకు అవకాశం ఇస్తుంది మార్కెట్, అది కొనడానికి వీలవుతుంది. అది గుర్తించండి. సో ఈరోజు మనం వివిధ పత్రికలు వచ్చిన వార్తల ప్రకారం షేర్ల మీద వార్తలు మనం ఇక్కడ అన్నీ పొందుపరిచాము. సో ఈ వార్తను బట్టి షేర్లలో రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి షేరు ఈరోజు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఎక్కువ ఓపెన్ అయితే అంటే 5% ఎబో ఓపితే మనం విడిచిపెట్టాలి, మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది. అండ్ షేర్లు వార్తను బట్టి పెరిగి ఈరోజు తగ్గే కూడా అవకాశం ఉంటుంది. ట్రాప్లు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు కొంతమంది కొని అక్యుములేట్ చేసి అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం టెక్నికల్ అనాలిసిస్లో ఆ చార్ట్ లెవెల్లో వాటి లెవెల్స్ చూడాలి. ఆ లెవెల్స్ని బట్టి కొనడానికి ప్రయత్నం చేస్తారని అది గమనిస్తారని నేను భావిస్తున్నా. సో మనం టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు దాన్ని విపులంగా చర్చిద్దాం. సో ఈనాడులో ఒక బీఎస్సీ మీద వార్త వచ్చింది. బీఎస్సీ బోర్డు మీటింగు 30th నాడు ఉంది. బోనస్ షేర్ గురించి అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ మీద వార్త. ఎన్టీసీపీ పవర్ గ్రిడ్ గెట్ ఏ న్యూ ఓవర్ వెయిట్ ఫ్రమ్ జేపీ మోర్గాన్ ఆన్ రైజింగ్ డిమాండ్ గ్రోత్. సో పవర్ డిమాండ్ వచ్చే సమ్మర్ కాబట్టి పవర్ డిమాండ్ మూలంగా ఈ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్కు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ ఒక నివేదిక ఇచ్చింది. అది గుర్తించండి. నెక్స్ట్ వార్త వచ్చింది నాయక మీద. అదొక ఇన్కార్పొరేట్ న్యూలీ ఓన్డ్ సబ్సిడీ కంపెనీ ఓపెన్ చేసినట్టు నాయక ఎసెన్షియల్స్. సో దీని సబ్సిడీ కంపెనీ మూలంగా దీనికి ముందు ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. అండ్ 11 మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద గుజరాత్ స్టేట్ పెట్రోలియం ఇచ్చారు. ఇది ఇంతకుముందు మనము చాలాసార్లు రికమెండ్ చేశాము. సో ఇది మళ్ళీ ట్రెండింగ్లో వచ్చింది. అంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఇందులో వస్తున్నట్టు దీని యొక్క మీనింగ్. బిజినెస్ లైన్ ప్రకారం ఎల్ఎన్టీ మీద ఒక వార్త. ఎల్ఎన్టీ విన్స్ ఏ లార్జెస్ట్ ఆర్డర్ నియర్లీ 15,000 crores ఫ్రమ్ ఖతార్ ఇంజనీరింగ్ ఎల్ఎన్జీ అనే వార్త వచ్చింది. సో ఎల్ఎన్టీ తెలుసు మీకు, ఫండమెంటల్ కంపెనీలు ఇంతకుముందు కూడా చాలా ఆర్డర్స్ వచ్చినాయి. సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని యావరేజ్ చేసుకున్న షేరు ఎప్పుడైతే మనం కొంటామో ఎప్పుడు అమ్మడానికి అంటే లాస్ట్లో అమ్మకూడదు, కొద్దిగా వెయిట్ చేయాలి. లేదంటే తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. అది గుర్తించండి. స్టాక్ బై టుడే కింద కూడా పిఎఫ్సి ఇచ్చారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేట్స్. సో ఇది కూడా పవర్కు సంబంధించింది కాబట్టి పవర్ డిమాండ్ మూలంగా వీటికి కూడా పిఎఫ్సి కానీ ఆర్ఈసీ కానీ ఈ సమ్మర్లో కూడా పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ మార్కెట్ బ్రోకర్ కాల్ కింద మన బిజినెస్ లైన్ కింద ఇన్నోవా క్యాప్టాప్ ఇచ్చారు. సో ఇది మెడిసిన్కి సంబంధించిన కొత్తగా ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ. సో మనం టెక్నికల్గా చూద్దాం. ఇందు ప్రకారం విప్రో మీద ఆ వార్త వచ్చింది. సుమారు మన యూకే నుంచి 500 million మన పౌండ్స్ యొక్క ఆర్డర్ వచ్చినట్టు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఐటీ షేర్స్ తగ్గుతున్నాయి. ఈ షేర్ కూడా బాగా తగ్గి ఉంది. మన టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. అకౌంట్స్ ప్రకారం బులిష్ షేర్ కింద మ్యారికో ఇచ్చారు. ఇది ఫండమెంటల్ కంపెనీ మన ఎఫ్ఎంజీకి సంబంధించింది. అట్లనే డ్రీమ్ పోల్క్స్ సర్వీస్ ఇచ్చారు. ఈ డ్రీమ్ పోల్క్స్ సర్వీస్ మన ఇండియాలో ఏకైక సంస్థ. ఈ విమాన సంస్థల్లో అక్కడ ఉన్న లాంజ్లో సర్వీసు ఏర్పాటు చేస్తారు. సో అక్కడ ఎప్పుడైతే విమాన ప్రయాణికులు పెరిగిన కొద్దీ ఈ సర్వీసు పెరిగి వీళ్ళకి ఇన్కమ్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో మన టెక్నికల్ చూద్దాం. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఎన్బిఎఫ్సి మరొక ఆల్మోస్ట్ మొన్న కూడా ప్రతి వారం ఒక వార్త వస్తుంది ఎన్బిసిసి. సో ఎన్బిసిసిగా ఫండమెంటల్ షేర్ ప్రతి తగ్గింపు తీసుకుని యావరేజ్ తీసుకుని మళ్ళీ ప్లాట్ బుకింగ్ చేసుకుంటూ అమ్ముతూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒక 25,000 crores మహారాష్ట్రకు సంబంధించిన ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది, గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం జేడబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ అపోలో మైక్రో సిస్టమ్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఫండమెంటల్కి సంబంధించిన కంపెనీలే. సో ఇవి కూడా టెక్నికల్ చూద్దాం. సిఎన్బిఎస్ ప్రకారం ఎంఎస్టీసీ ఒక కంపెనీ ఉంది. అది డివిడెండ్ ప్రకటించింది నిన్న బోర్డు మీటింగ్లో 450 పైసా. ఇంకా రికార్డ్ డేట్ మామూలు ఏప్రిల్లో, ఇంకా డేట్ రాలేదు, అది గుర్తించండి. సో ఈ వార్తలు అండి. సో వీటి యొక్క మనం టెక్నికల్ చూద్దాం. టెక్నికల్గా ఎలా ఉందో అనేది ఉంటుంది. సో టెక్నికల్గా ఇక చార్ట్ ప్రకారం చూస్తే ఇది ఒక మన క్యాండిల్స్ ప్యాటర్న్లో ఉంది. ఇది ఒక్కొక్క క్యాండిల్ 1 డేకి సంబంధించింది. సో ఈ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ పెరుగుతున్నట్టు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. అట్లా కాక ఇక్కడ 2 ఇండికేటర్స్ నేను ఉపయోగించాను. ఎప్పుడైతే 2 ఇండికేటర్స్ నువ్వు మీట్ అవుతుందో షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అండ్ మూవింగ్ యావరేజ్. సో 20 days 50 days
100 డేస్ 20 డేస్. ఎప్పుడైతే షేర్ కూడా ఈ కానీ మూవింగ్ హౌస్ క్రాస్ అయి ఉండాలి. ఈ 20, 50, 100, 200 అప్పుడే క్రాస్ అయినప్పుడే ఎక్కువ కింద నుంచి బయింగ్ ఉంటుంది. అది గుర్తించండి. అందుకోసం ఇక్కడ లెవెల్ చెప్తాను. ఆ లెవెల్ని బట్టి మీరు కూడా ఎక్స్పోజ్ తీసుకుంటాను నేను భావిస్తున్నాను. సో ప్రస్తుతం అపోలో మైక్రో సర్వీసెస్ సిస్టమ్ లిమిటెడ్ గురించి మనం చూద్దాము. ప్రస్తుతం ఇది 123 రూపీస్ ఉంది. లోయెస్ట్ 87, ఆల్మోస్ట్ 88 రూపీస్, హైయెస్ట్ 157. ఇది ఇక్కడ టెక్నికల్ చూస్తే RSI 55 ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మూవింగ్ హౌస్ కూడా అన్ని మూవింగ్ హౌస్ క్రాస్ అయ్యి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇది ముందు పెట్టడానికి కొద్దిగా అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈ రెండింటిని మీట్ అయ్యాయి కాబట్టి. నెక్స్ట్ BSE లిమిటెడ్ ప్రస్తుతం 4475 ఉంది. లోయెస్ట్ 2115, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి డబల్ అయింది, గుర్తించండి. హైయెస్ట్ 6133, హైయెస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 50% తగ్గింది. బట్ టెక్నికల్గా 46 ఉంది, పర్వాలేదు. టెక్నికల్గా 45 ఎబో ఉండాలి. అండ్ ఇక్కడ మూవింగ్ హౌస్ ప్రకారం చూస్తే ఇక్కడ 20 డేస్ ఇంకా మూవింగ్ హౌస్ క్రాస్ కాలే. ఎప్పుడైతే 4800 క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో బోనస్ సీజ్ వస్తుంది కాబట్టి పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది, గుర్తించండి. నెక్స్ట్ NTPC లిమిటెడ్ ప్రస్తుతం 355 ఉంది. లోస్ 3 ఆల్మోస్ట్ 292, హైయెస్ట్ 448. టెక్నికల్ కూడా బాగుంది, 64 ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ హౌస్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈరోజు బులిష్గా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇలాంటి ట్రేడ్ను కొద్ది మొత్తం తీసుకుని తగ్గిన పనులు తీసుకుంటే బాగానే ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. 290 ప్రస్తుతం రేటు, 247 హైయెస్ట్, 366 లోయెస్ట్. టెక్నికల్గా చాలా ఉంది, సూపర్ అని చెప్పుకోవచ్చు. 67 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా ఇక క్రాస్ అయ్యి మనకి ఎందుకు వచ్చింది 297. ఇప్పుడు 290 ఉంది కాబట్టి 297 క్రాస్ అయితే ముందు పోయే అవకాశం ఉంది. సో ఫండమెంటల్ షేర్ కింద దీన్ని గుర్తించండి. సో నాయక కొత్త లిస్టెడ్ కంపెనీ ప్రస్తుతం 170 ఉంది. ఇప్పుడు ఇది ఒక సబ్సిడరీ కంపెనీ పెట్టినట్టు వార్త వచ్చింది. దీనిలో షేర్ పెరగడానికి అవకాశం ఉంది. అండ్ రేటు ప్రస్తుతం 171, లోయెస్ట్ 150, హైయెస్ట్ 220. టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయింది చెప్పొచ్చు. 57 RSI పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది. ఇక్కడ మూవింగ్ హౌసెస్ 173, ఇంకా ఒకటి 2 రూపీస్ పెరిగితే ఇది ఇంకా ముందు పెరగడానికి ఇందులో ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ GSP అంటే గుజరాత్ స్టేట్ పెట్రోల్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం 288 ఉంది. లోస్ 260, కింద నుంచి పెరుగుతుంది. అండ్ హైయెస్ట్ 470, హైయెస్ట్కు చాలా దూరం ఉంది దగ్గర. అండ్ టెక్నికల్ కూడా ఇప్పుడే ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. 45 దాటి 45 ఉంది, 48 ఉంది, ఇంకా ఇంప్రూవ్ కావాలి. బట్ ఇక్కడ మూవింగ్ హౌసెస్కు ఇక్కడ మీట్ కాలేదు. ఎప్పుడైతే 335 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ బయింగ్ అవకాశం ఉంది. ఎందుకంటే 335 దాటినంటే కింద నుంచి బయింగ్ ఉన్నట్టు, లేదంటే ఈరోజు పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం కనిపిస్తుంది. అందుకోసం ఈ లెవెల్స్ చూడాలి. ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ అన్నప్పుడు 100 షేర్లు కొనేవాళ్ళు 20-25 షేర్న తక్కువ కొనాలి. ఇట్లా పెరిగిన కొద్ది ఇవి దాటిన కొద్ది కూడా కొట్టుకోవాలి. లేదంటే కిందకి వచ్చినప్పుడు కూడా దాన్ని ఆవరేజ్ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నించాలి. నెక్స్ట్ L&T లార్జ్ అండ్ టెంప్రో, ఇది మరి ఫండమెంటల్ కంపెనీ. నిఫ్టీ షేరు ప్రస్తుతం 3445 ఉంది. లోయెస్ట్ 3141, హైయెస్ట్ 3963. సో హైయెస్ట్కు లోయెస్ట్కు ఆల్మోస్ట్ 400-500 డిఫరెన్స్ ఉంది. మొత్తానికి అది ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్ కూడా బాగుంది, 62 ఉంది. RSI అబవ్ 45 ఉంది, అది గమనించండి. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌసెస్కు నిన్న క్రాస్ అయ్యి మనకు ఎందుకు వచ్చింది. ఇప్పుడు 3445 ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే 3470 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ కింద నుంచి వచ్చి బయింగ్ సపోర్ట్ వచ్చి పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ PFC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ సమ్మర్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది 410 రూపీస్ ప్రస్తుతం రేటు, 357 లోయెస్ట్, 580 హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, 55 ఉంది RSI. అండ్ కంటిన్యూగా పెరుగుతుంది. మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ అన్నిటిని టచ్ చేస్తుంది. బట్ ఇక్కడ 200 మూవింగ్ హౌసెస్ 433 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 433 క్రాస్ అవుతుందో ఇక్కడ నుంచి ఇంకా హైగా పైకి పోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్నోవా క్యాపిటల్ లిమిటెడ్ కొత్త కంపెనీ, మెడిసిన్కి సంబంధించింది. ప్రస్తుతం రేటు 886, లోయెస్ట్ 421, ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ ఉంది, అది గుర్తించండి. అండ్ 1260, ఆల్మోస్ట్ ఇది కూడా 50% తగ్గి ఉంది. బట్ పెరగడానికి అవకాశం ఉంది, మంచి కంపెనీగా గుర్తించండి. ప్రస్తుతం RSI కూడా బాగుంది, 57 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా నిన్న క్రాస్ అయ్యి మనకి ఎందుకు వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 886, 870 క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది. బట్ రెండోది తగ్గింది. బట్ ఇది ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 970 క్రాస్ అవుతుంది, ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.
బట్ ఇందులో ఇది బాగానే ఉంది, చార్ట్ ప్రకారం పెరగడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. విప్రో ఇది ఫండమెంటల్ కంపెనీ. ఇప్పుడు టెక్నికల్ మన ఐటీ షేర్లు తగ్గినట్టు ఇది కూడా తగ్గింది. ఇప్పుడు మంచి లెవెల్లో ఉన్నట్టు నేనైతే అనుకుంటున్నాను. ప్రస్తుతం 267, లోయెస్ట్ 208, హైయెస్ట్ 325. బట్ టెక్నికల్గా అన్ని ఐటీ షేర్లు తగ్గాయి. అందుకే RSI 38 ఉంది. ఇది 45 కావాలి. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవసరం కిందనే ఉంది. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది ఫండమెంటల్ షేర్ కాబట్టి ఇందాక చెప్పినట్టు 100 షేర్లు తీసుకున్న వాళ్ళు 20-25 చొప్పున సిగ్నేచర్ తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా నిలబడి వెయిట్ చేస్తే ఇది పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ డ్రీమ్ ఫోల్క్స్ సర్వీసెస్ ప్రస్తుతం 217, లోయెస్ట్ 211, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి టచ్ అయ్యే పైగా వస్తుంది. 561, ఆల్మోస్ట్ 50% ఎవరో తగ్గి ఉంది, గుర్తించండి. బట్ టెక్నికల్గా చాలా వీక్ ఉంది. 30 ఉంది, ఇది 45 కావాలి. అండ్ ఇది ఇందులో ఇప్పుడు ఎక్స్పోర్ట్ తీసుకోవడం ఆల్మోస్ట్ కంట్రీ డౌన్ఫాల్ ఉంది. ఇక కనీసం 241, 285, 335, 389 క్రాస్ కావాలి. సో దీనికి జోలికి పోకూడదే నా ఉద్దేశం అనిపిస్తుంది, గుర్తించండి. మ్యారికో ఫండమెంటల్ కంపెనీ, మంచి FMGS కంపెనీ. ఇలాంటి షేర్ను తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 640, లోయెస్ట్ 490, హైయెస్ట్ 736. టెక్నికల్గా బాగుంది, ఇంప్రూవ్ అయింది. 59 ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ కూడా క్రాస్ అయింది. 635 క్రాస్ అయ్యి 639 అయింది. కాబట్టి ఇది ఈరోజు కూడా పెరగడానికి అవకాశాలు ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి. NBCC ఫండమెంటల్ కంపెనీ 81 రూపీస్ ప్రస్తుతం రేటు, 71 లోయెస్ట్, 139, 140 హైయెస్ట్. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయితే చెప్పవచ్చు. 45 నుంచి 48 వస్తుంది. ఇప్పుడు కంటిన్యూగా పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ 92 క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్ కూడా దీన్ని కొద్దిగా తీసుకోవచ్చు. నెక్స్ట్ JSW ఇన్ఫ్రా, ఇది కూడా JSW గ్రూప్కి సంబంధించిన మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 316, లోయెస్ట్ 218, హైయెస్ట్ 360. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి పెరిగి హైయెస్ట్కు దగ్గర వస్తుంది. టెక్నికల్గా సూపర్ 72 ఉంది, ఆల్మోస్ట్ ఓవర్బాట్ జోన్కి వచ్చేస్తుంది. బట్ కంటిన్యూ పెరుగుతుంది. ఫండమెంటల్ కంపెనీ నిన్న కూడా ఆల్మోస్ట్ 10 రూపీస్ పెరిగింది. మూవింగ్ హౌస్ క్రాస్ అయి ఉంది. అండ్ RSI కూడా క్రాస్ అయింది. కాబట్టి ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేర్లో పెట్టుబడి పెడితే ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇలాంటి షేర్లు అండి మన టెక్నికల్గా ఫండమెంటల్గా చూడాలండి. అండ్ ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫండమెంటల్ కంపెనీ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని నా ఆలోచన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం.